అక్కోయ్ ఏంటి బాక్స్లో బియ్యం ఏంటి, బియ్యంలో కోడిగుడ్లు ఏంటి అనుకుంటున్నారా? వేరే ఊరు నుంచి తెచ్చుకోవాలండి, ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా. వేరే ఊరు ఎక్కడి నుంచి తెస్తామండి? ఇప్పుడు ఇంటికాడ నుంచి. అమ్మ వాళ్ళ ఇంటికాడ కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, నాటుకోడి గుడ్లు ఉంటేను వాటిని తెచ్చేసుకున్నాను. పులుసు పెట్టేస్తున్నాను. ఎలా పెట్టానంటే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత పావు కేజీ పైన అర కేజీ లోపల ఉంటాయి అన్నమాట ఉల్లిగడ్డలు సన్నగా తరిగేసి వేసేసాను. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఆ తర్వాత చింతపండు పులుసు వేసాను. అయితే మీకు నీరు పోసింది తెలిసింది కానీ చింతపండు పులుసు వేసింది వీడియో రాలేదు, ఏమనుకోద్దు. ఇక పులుసు అంతా చిక్కబడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి ఇక స్టవ్ బంద్ చేసుకొని వేడివేడి అన్నం పెట్టుకొని నాటుకోడి గుడ్డు పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంది. మీకు చూడటానికి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.